అలోపి దేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లోని అలోపి బాగ్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది గంగా, యమున మరియు పురాణ సరస్వతి నదులు కలిపే పవిత్ర సంగమం లేదా సంగమానికి సమీపంలో ఉంది. కుంభమేళా ఈ ప్రాంతానికి సమీపంలో ఉంది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం మరాఠా యోధుడు శ్రీనాథ్ మహర్జీ షిండే 1771-72లో ప్రయాగరాజ్లో ఉన్న సమయంలో సంగం స్థలాన్ని అభివృద్ధి చేశారు. తరువాత 1800లలో మహారాణి బైజాబాయి సింధియా ప్రయాగరాజ్లోని సంగం ఘాట్లు మరియు దేవాలయాల పునరుద్ధరణ కోసం కొన్ని పనులు చేశారు. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం లేదు, బదులుగా పూజించబడే చెక్క బండి లేదా డోలి ఉంది. అలోపి అంటే అదృశ్యమైన. బాగ్ అనే పేరు యొక్క మూలం అతని భార్య సతీ మరణం తర్వాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె మృతదేహంతో ఆకాశంలో ప్రయాణించారని హిందూ విశ్వాసంలో ఉంది. విష్ణువు అతని వద్దకు బాధ నుంచి విముక్తి చేయడానికి శవం వద్ద తన చక్రాన్ని విసిరారు. ఫలితంగా భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడిపోయాయి. అవి దేవత యొక్క శరీర భాగాల స్పర్శతో పవిత్రమైనవి మరియు తద్వారా పవిత్రమైనవిగా భావించబడ్డాయి. తీర్థయాత్ర కోసం స్థలాలు చివరి భాగం ఈ ప్రదేశంలో పడింది. తద్వారా అలోపి అని పేరు పెట్టారు మరియు అన్నిటికంటే పవిత్రమైనది. ఏది ఏమైనా ఈ వాదన చర్చనీయాంశమైంది, ఎందుకంటే ప్రయాగ్రాజ్లో ఒకే ఒక్క శక్తిపీఠం ఉంది. అది సతీదేవి యొక్క వేళ్లు పడిపోయినట్టు భావించే లలితాదేవి ఆలయం. ఈ ప్రాంతంలోని పాత నివాసులచే వివరించబడిన మౌఖిక చరిత్ర సంప్రదాయాలలో మరొక విశ్వసనీయత సంస్కరణ కనుగొనబడింది. ఇది మొత్తం ప్రాంతమంతా దట్టమైన అడవులు, భయంకరమైన డకాయిట్లతో కప్పబడిన కాలం నాటిది. అడవి గుండా వివాహ ఊరేగింపు జరిగింది. ఊరేగింపులు మధ్యయుగ కాలంలో బంగారాన్ని, బహుమతులను స్వీకరించబడిన ఇతర సంపదలతో తిరిగి వచ్చేటువంటి సమయంలో దొంగల ముఠ అత్యంత హాని కలిగించే లక్షణాలుండేవి. అడవిలో లోతుగా ఉన్నప్పుడు వివాహ బృందం చుట్టూ దొంగలు కనిపించారు. పురుషులందరినీ చంపి సంపదను దోచుకున్న తర్వాత దొంగలు వధువు యొక్క డోలీ లేదా క్యారేజీని ఆశ్రయించారు. వారు క్యారేజీని ఆవిష్కరించినప్పుడు లోపల ఎవరూ లేరని గుర్తించారు. వధువు అద్భుతంగా అదృశ్యమైంది. పదం చుట్టూ చరిత్ర, పురాణం మరియు వీటి ప్రకారం చూసినట్లయితే వధువును అలోపిదేవి లేదా కనుమరుగైన కన్య దేవత అని పూజించడం ప్రారంభించారు. అలోపిదేవి ప్రతి పండుగ, వివాహం, పుట్టిన మరియు మరణాన్ని తమ కాపలా దేవతలతో పంచుకునే వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇది ఎల్లప్పుడూ పొరుగున ఉన్న ఒక ప్రముఖ దేవాలయం అయినా 1990 నుండి దాన్ని చేరుకోవడం అలాగే పెరుగుదల కూడా ఎక్కువైంది. ఇది పరిసర ప్రాంతం యొక్క పెద్ద స్థాయి పునర్నిర్మాణానికి కూడా దారితీసింది.